బీఆర్కే న్యూస్ మొదటి సంవత్సర వార్షిక వేడుకలు బంజారాహిల్స్లోని మెయిన్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. అధినేత బొల్లా రామకృష్ణ ఉద్యోగులకు సాలువలు కప్పి మెమోంటలతో సత్కరించారు. ఛానల్ను నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఉద్యోగులందరూ ప్రమాణం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు, ఉద్యోగులు, సామాన్యులు బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఛానల్ మరింత విజయపథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. బీఆర్కే న్యూస్ 10 కాలాల పాటు పటిష్టంగా పనిచేయాలని, ఇప్పుడున్నటువంటి తెలుగు ఛానల్స్ అన్నింటిలో కూడా ఈ స్థాయి నుంచి నంబర్ 1 స్థాయికి ఎదగాలని, ఎక్కడ న్యూస్ విషయంలోనూ, వ్యూస్ విషయంలోనూ, ముఖ్యంగా ప్రజల సమస్యలను ప్రస్తావించడంలో రాజీ పడకుండా నిజమైనటువంటి ప్రజా ఛానల్గా పనిచేయాలని కోరుతున్నాను. ఎం కోటేశ్వరరావు, అనలిస్ట్. నిజంగా బీఆర్కే న్యూస్ 1 ఇయర్ అంటే నాకు నమ్మలాగా అనిపించట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ బీఆర్కే న్యూస్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, రామకృష్ణ సార్కి. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కడంటే ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ పూజించబడతారంటగా మా బ్రదర్స్ అందరు ఒక సైడ్కి ఉండి వాళ్ళకే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా నిజంగా ఇది 100% ఫుల్ సక్సెస్ అయింది బీఆర్కే న్యూస్. అంటే అసలు ఎక్కడ చూసినా బీఆర్కే న్యూస్ అయితే ప్రజల నిలుస్తూ ఇక్కడున్న ఈ సంస్థ సార్ చూసాము ఇందాక, ఆ సంస్థ నడిపించాలంటే ఇంతమంది ఒక కెమెరామ్యాన్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే ఏ వ్యవస్థకైనా ఏదైనా కూడా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతున్నారంటే సారు అడుగుజాడలు నడుస్తున్నారంటే కూడా మరి నిజంగా ఆయన ఎక్కడో ఉండి మనల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ రాజకీయంగా కూడా మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తూ అంటే ఎంతో మందికి స్కిల్ ఉన్నా కూడా అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే మాకు బీఆర్కే న్యూస్ ద్వారా నిజంగా ఇంత మంచి కార్యక్రమానికి రావడమే చాలా సంతోషం. ఇంత సక్సెస్ఫుల్ జరుపుకోవడం అనేది ఇది అందరిది, మీ అందరి విజయము మనందరి విజయం అని చెప్పి జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఈరోజు మీ అందరిని చూస్తూ ఉంటే మా కుటుంబాన్ని చూసుకున్నంత సంతోషం కలుగుతూ ఉంది. ఈరోజు బొల్లా రామకృష్ణ గారు ఒక మంచి సదుద్దేశంతో ఈ సమాజం పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధతని ఈ ఛానల్ పెట్టినప్పుడే మనకు కనిపించా ఉంది. 2005లో 5,000 జీతంతో ఆయన వృత్తిని ప్రారంభించి ఎంతోమంది మీలాంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించి ఎంతో సేవ చేసినటువంటి ఈ వ్యక్తి ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క జర్నలిజంలో అడుగుపెట్టి ఈ యొక్క మీడియా రంగంలో ప్రవేశించి ఈ బీఆర్కే ఛానల్ని మరి పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజల యొక్క హృదయాన్ని చూరుకున్నటువంటిది బొల్లా రామకృష్ణ గారు. ఆయనకి తోడుగా ఆయన సోదరుడు వెంకట్ గారు కృష్ణార్జున్ లాగా వీళ్ళిద్దరు కలిసి మరి ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సమాజం పట్ల నిబద్ధత తెలియజేస్తూ ఈ యొక్క ఛానల్ని ప్రారంభించి సంవత్సరం సందర్భంగా ఈ ఛానల్ పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి అధికార ప్రతినిధిగా దాదాపుగా ఒక 4 నెలల్లో 500 టీవీ డిబేట్లు ఇవ్వడం జరిగింది. అలా ఎందుకంటే ఇప్పుడు బీఆర్కే గారు, బొల్లా రామకృష్ణ గారు, అలాగే వెంకట్ గారు వ్యాపారాలు చేయొచ్చండి, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. కానీ ప్రజా గొంతుకిని, ప్రజా విషయాన్ని, ప్రజా సమస్యలని ప్రజల కొరకు నడిపించే ఈ యొక్క మీడియా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అది దట్టు ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో చాలా ఉన్నాయి మీడియా వర్గం, వాళ్ళందరినీ కూడా మీరు ఎదుర్కొని రేపొద్దున్న మరొక 1-2 ఇయర్స్లో నంబర్ 1 స్థానానికి మీరు వెళ్ళిపోయే దిశగా కూడా ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, బీఆర్కే ఛానల్ అంటే ప్రతి విలేజ్లో కూడా మారుమోగిపోతూ ఉంది మీ పేరు. పెద్ద ఛానల్స్తో పోటీగా బీఆర్కే ఛానల్ పనిచేస్తుందని అంటూ ఉన్నారు. మనది పెద్ద ఛానల్ కాదా, మనది శాటిలైట్ ఛానల్. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మన లుక్ అపీరియన్స్ కూడా చూస్తూ ఉంటే నేషనల్ టీవీ ఎలా అయితే అపీరియన్స్ ఉందో మన బీఆర్కే న్యూస్ ఛానల్ అలా కనబడతా ఉంది. ఇంకొక విషయం, ఈరోజు చాలా మంది కంపెనీలు పెడతారు, చాలా మంది డబ్బు సంపాదించుకోవడానికి ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయి, చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ 10 మందికి ఉద్యోగం ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమం అండి. అది రామకృష్ణ గారు ఈరోజు ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపే దిశగా పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకొకటి, ఎంప్లాయీస్ కూడా మేము ఒకటే చిన్న విషయం, ఇది జీతం కోసం పనిచేసే దిశగా కాకుండా మనందరం ఒక కుటుంబ సభ్యులుగా పనిచేసే ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్లి మరి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగాలని కోరుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి వార్షికోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి బీఆర్కే న్యూస్ వారికి మంచినీళ్ళ దండాలు తెలియజేస్తా ఉన్నా. ఒక తెలుగు వారి సత్తా అని చెప్పి ఇవాళ సత్తాని దాటినటువంటి రామకృష్ణ గారికి నిజంగా తెలంగాణ పక్షాన, ఆంధ్రప్రదేశ్ పక్షాన, తెలుగు పక్షాన మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైనా కూడా ఒక వెలుగులోకి రావాలి అనుకున్నా, ఎవరైనా కూడా ప్రాచుర్యంలోకి రావాలి అనుకున్నప్పుడు ఒక బ్యాక్ సపోర్ట్ అని ఉంటది. అది ఆయన తమ్ముడు వెంకటన్న అనేటువంటి విషయాన్ని ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ 4,000 ఉద్యోగంతో ఇవాళ 40 కోట్ల మరి ఎన్ని కోట్లు మరి మాకైతే తెలియదు, కానీ ఇవాళ 400 మంది ఉద్యోగాలని కల్పన చేసినటువంటి మీకు మనసు నిండా దండాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా ఇందాక ఎవరో మాట్లాడుతున్నారు, యూట్యూబ్ ఛానల్ అనుకున్నాం మేము స్టార్టింగ్ అని చెప్పేసి అని. కోర్స్ ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అని అనుకున్న తర్వాత కూడా దీన్ని ఇంత పెద్ద స్థాయికి తీసుకురావడానికి బీఆర్కే న్యూస్ ఛానల్ని రామకృష్ణ గారు ఎంత కృషి చేశారనేది ఆయన పాస్ట్ ఎక్స్పీరియన్సే మనకు చెప్తుంది. ఆయన డీజీ లోన్స్, అంటే ఐ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ డీజీ లోన్స్ గురించి, కానీ నేను జస్ట్ ఆయన గురించి ఇక్కడ ఒక ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత చూసినప్పుడు ఆయన ప్రొఫైల్ చదువుతూ వాట్ ఈస్ వాట్ అని చూసుకున్నప్పుడు వెన్ వీ డిస్కస్, ఆయన కూడా నేను చేసిన పాత కంపెనీలో ఆయన కూడా 1 ఆఫ్ ద ఎంప్లాయీగా చేశారన్నది నాకు రియల్లీ ఐఎమ్ హ్యాపీ. ICICIలో ఆయన కూడా చేశారని చెప్పేసి అని విన్నా.
బట్ ఐసిఐసిఐలో చేసిన ప్రోడక్ట్లు అన్నీ కూడా ఇంత పెద్ద స్థాయికి ఎదిగారని నేను ఇవాళ చూస్తుంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది. అండ్ ఒకటి 2005లో ఆయన కెరియర్ స్టార్ట్ చేశారు. 2008లో నేను అదే ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఎంటర్ అయి ఉన్నాను. మా టైంలో మేము ఎంత స్ట్రగుల్ పడ్డాము, ఎంత హాట్గా పనిచేసాము, ఎంత డెడికేటెడ్గా ఉన్నాము. ఒకటి సొసైటీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకొని ఇంత స్థాయికి ఆయన ఎదిగున్నారు. బట్ ఈరోజు నేను ఈ లీగల్ ఫీల్డ్ అండ్ యాజ్ వెల్ అస్ పొలిటికల్ ఫీల్డ్లోకి రావడానికి కూడా చాలా స్ట్రగుల్ ఉంటుంది. అదేవిధంగా నేను ఇంకోటి చెప్పదలుచుకునేది ఏంటంటే స్టాఫ్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో నిజంగా చాలా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. ఆ డెడికేషన్ ఉంది కాబట్టి ఈరోజు బీఆర్కే న్యూస్ ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా తెలుగు వాళ్ళు చూసే ప్రతి చోట కూడా TV5, ABN, TV9 ఛానల్తో పాటు ఈక్వల్గా ఈరోజు బీఆర్కే న్యూస్ని తీసుకొని చూస్తున్నారని మనం దాన్ని గర్వించాల్సిన అవసరం కూడా ఉంది. ఓం శ్రీ మాత్రే నమః. బీఆర్కే న్యూస్ అనేది ఒక పుట్టిల్లులా అయిపోయింది మా అందరికీ కూడా. అందువలన ఈ యొక్క సంవత్సరమే కాదు ఎన్ని సంవత్సరాలైనా సరే కలకాలం చక్కగా ముందుకు వెళ్ళాలి. ఛానల్ తెలుగోడి సత్తా అందరికీ కూడా తెలియాలి, తెలియపరచాలి. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశ విదేశాల్లో ఉన్నటువంటి